లోకల్ తీస్తున్నారు గోల్డ్ సార్ కింద కమ్మలు పడిపోయింది సార్ జుమ్కీలు ఇది ఏం ఊరుతుంటే నాది అందరిది మెరిసిపోతాను నాది మూసింది లేకుండా సెకండ్ అక్కడ సార్ ఒక నిమిషం మొదలు అదే ఒక నిమిషం ఓకే సార్ ఓకే ఓకే సార్ పలమేర టౌన్లో ఈ నెల 31వ తారీఖున జరిగిన హౌస్ థెఫ్ట్ కేసులో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతడు అలపాల శివ, నేటివ్ ఆఫ్ కాకినాడ. అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో 12 దొంగతనాలు చేశాడు. ఏమో పెట్టిన కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఈ నెల 31వ తారీఖున రామూర్తి నాయుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ పేరుకి మనం కేసు కట్టాము. 604 గ్రాములు బంగారాన్ని వాళ్ళకు తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కించారు. బట్ ఇంటాక్ట్ బంగారం ఏదైతే పోయిందో చిన్న 1 గ్రాముతో సహా ఒక చిన్న గింకులతో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముద్దాగా రికవర్ చేయడం అయింది. మొత్తం ఇదైపోయింది. ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకేమన్నా మొత్తం చూసాం. ఇంత గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్డ్ చాలా కేసులో ముద్దాయి. ఇంకా ఏమన్నా తెలియని కేసెస్ కూడా విచారిస్తాము. ఈరోజు ఈ విషయాన్ని చెప్పడం అయింది. సార్ పొలంనేరులో బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా టీడీపీ నాయకుడి ఇంట్లో కూడా దొంగతనం జరిగింది సార్. బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా ఈ 2 కేసులు జరిగిన దానికి మా టీం ముఖ్యంగా మా సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ, డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ, డిస్ట్రిక్ట్ సిసిఎస్ ఇన్స్పెక్టర్, అక్కడ ఉన్న దేవ వాళ్ళ టీము మొత్తం ఎంటైర్ టీము గత 1 మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది. దాంట్లోనే అందుకే తొందరగా ఇంత అందులో కూడా కూర్చున్నాయి. ట్రై చేస్తున్నాము. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముద్దాలు పూర్తిగా భయపడి కన్సీల్మెంట్ వెళ్ళిపోయడం వల్ల లేట్ అవుతుంది. తొందరలో దాన్ని కూడా చెక్ చేస్తాం. ఇది మొత్తం 40 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు వర్త్. సార్ ఎన్ని గ్రాములు సార్? 540 గ్రాములు పూర్తిగా ఇంటాక్ట్ ఉంటుంది. వాళ్ళకి తెలియక పిల్లలు వేసుకునే గోల్డ్ ఒక 10-20 గ్రాములు ఎక్కువ వల్ల 100 గ్రామ్స్ ఎక్కువ చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ 1 గ్రాము కూడా తేడా దగ్గర చిక్కింది సార్. మన సభ్యులు పరిధిలో ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయా సార్? లేదు, అతను కాకినాడ నుంచి రావడం ఇదే ఫస్ట్ టైము. ఆ టీజేటీ సినిమా యూనిట్లో పనిచేసినాడు చిన్నగా. దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఈ పని చేశాడు. సార్ ఇదే ఇంటిని ఎందుకు టార్గెట్ చేసినాడు సార్? ఒకడే పోయినాడు. అది ఇల్లు పూర్తిగా ఊరి బయటగా ఉంది. ఒక్కసారి గేట్ చూపిస్తే అప్పక్క పెట్టేది లేదు. ఎక్కువగా లాక్ చేయబడుతూ ఉంది. లాక్డ్ హౌసెస్ ఎక్కువగా వరుసగా 3-4 డేస్ లాక్లో ఉంది. ఎవరు అనే కాన్ఫిడెన్స్తో ఈవినింగ్ 6 o'clock పోయినారు. నైట్ మామూలు దొంగతనం మనం ఏమనుకుంటాము, మిడ్ నైట్ అన్నీ రోజు ఉంటారు. ఈవినింగ్ 6 పోయినారు. 7 లోపల వర్షం పడుతుంది. 7 లోపల దొంగతనం వెళ్ళిపోయారు. సార్ ఇతనికి ఎవరు సహకరించినా సార్ ఇక్కడ లోకల్లో? లేదు, అతను చాలా తెలివి మీది చేతికి గ్లౌజ్ వేసుకొని ఫోన్ కూడా పక్కన పెట్టేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటువంటి ఫోన్ కాల్స్ ఉపయోగించుకోకుండా, ఎటువంటి చాటింగ్ చేయకోకుండా, ఎటువంటి ఇది లేకోకుండా ఇది మనం వాళ్ళ ఎంఓలు చెప్పే కొద్దీ వాళ్ళు ముందుగా జాగ్రత్తలు తీసుకుంటారు. పోలీసులు చెప్తూ ముద్దా యొక్క ఎంఓ చెప్పడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. మీ పేపర్లో పడుతుంది, చదువుకుంటారు, దాని వెంటనే రెక్టిఫికేషన్ ఏంటో ఆలోచిస్తారు. కాబట్టి కొన్ని విషయాలు ముద్దాకి సంబంధించి పెట్టడమే బెటర్. ఇంత నగలు పెట్టుకుంటారు ఇంట్లో పెట్టుకోవచ్చు చెప్పారు. యాక్చువల్గా ఈ ఇంటి ఓనరు
చాలా వాల్యుబుల్ హౌస్ కట్టినాడు, సీసీ కెమెరా పెట్టుకోలేదు. అవును. అది ఇంత డబ్బులు ఉన్నాయి, లాకర్ పెట్టుకోలేదు. ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి అంటే, పోలీసు విజ్ఞప్తి అంటే లాకర్ మెయింటైన్ చేయండి. ఒకవేళ అనుకోని ప్రశ్న వస్తే అట్లీస్ట్ పోలీసులకు డైరెక్ట్ ఫోన్ చేస్తూ లేదా ఇంకోటి సార్ మేము అలా ఇంటికి పోతున్నాము, లాక్ చేస్తున్నామని చెప్తే మేము హెల్హెచ్ఎం సిస్టంలో మా కెమెరా పెట్టడం కానీ లేదా మా బీ ట్రాన్స్ఫర్ పోవడం కానీ జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే లాకర్ హౌసెస్ మా నోటీస్లో ఉంటే మేము డెఫినెట్గా ఆడిపోతాం. దొంగల టార్గెట్ లాకర్ హౌసే, మా టార్గెట్ లాకర్ హౌసే, దాన్ని చెక్ చేసి సో ఏదో ఒక వాళ్ళు క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. మీకు అందరి మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, పలమేరు సబ్ డివిజన్ ప్రజలు ఏ ఒక్కరు పోయి బయటకు పోతున్నా ఏదో వాల్యుబుల్ వస్తున్నప్పుడు డెఫినెట్గా లాకర్లో పెట్టుకుని, లేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అట్లీస్ట్ సార్ మీకు 2 days ఉండట్లేదు, మా ఇంటి మీద కొంచెం వాచ్ పెట్టండి, డెఫినెట్గా మేము విల్ బి ప్రొటెక్ట్. సార్ ఎలా పట్టుకున్నారు సార్? చెప్పాను కదండి, ఆ క్లూస్ చెప్పడం వల్ల క్లూస్ మళ్ళీ ఇదైపోయి దానికి మళ్ళీ నెక్స్ట్ కేసు వేరే ప్లాన్ చేస్తున్నారు. సార్ ఈ కేసుని 15 రోజులు రికవర్ చేసినందుకు పోలీసులకి మా ప్రెస్ తరఫున అభినందనలు సార్. థ్యాంక్ యూ. రివార్డులు ఏమైనా ఉంటాయా సార్? డెఫినెట్గా ఇందుకోసం పనిచేసిన వాళ్ళకు మా ఎస్పీ సార్ కూడా అందరినీ అభినందించారు. వాళ్ళు పనిచేసిన వాళ్ళకి డెఫినెట్గా రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఎస్పీ గారి చేతుల మీదుగా కూడా క్రైమ్ మీటింగ్ సందర్భంగా వీళ్ళందరూ మంచి రివార్డ్స్ అందజేస్తారు. తర్వాత మా క్రైమ్ పార్టీ ఏఎస్ఐ, తర్వాత దేవా సిసిఎస్ వీళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. కొన్ని రోజుల పాటు దాదాపు మీకు తెలియదు కానీ 1,00,000 నెంబర్లు వెరిఫై చేసి ఉంటాం, 1 lakh నెంబర్స్ వెరిఫై చేసి ఉంటాం. టవర్ డంప్స్లో వచ్చే ప్రతి నెంబరు సీసీ ఫుటేజెస్ అట్లీస్ట్ 400 hours సీసీ ఫుటేజ్ వెరిఫై చేసినాం. 400 hours బై నేకడైతే మనం కంటిన్యూ కూర్చొని చూసే అవుతుంది. 400 hours చూడాలా అంటే 24 into లెక్కేసుకోండి. ఎంత టీం వర్క్ చేసినా ఎంత టీం ఉంటుంది. డెఫినెట్గా అందరూ కూడా చాలా కష్టపడినారు, చాలా వర్క్ చేశారు. అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. అందరూ బ్యాక్ రండి, ఫోటో అందరూ బ్యాక్ రండి సార్. స్టడీస్ కొంచెం పైకి ఫోటో, కొంచెం పైకి కింద. చదువుకొని అబ్బాయి పని చేశాను. ముఖ్యంగా ఈ పలమేరు సబ్ డివిజన్ హౌసెస్లో మీరు చూసేటప్పుడు చాలా హౌసెస్ చూస్తాము. 2-3 కోట్లు పెట్టి హౌస్ కడుతున్నారు, 2-3 వేలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకోండి. ముఖ్యంగా హౌస్ కడుతున్న వాళ్ళకు, వ్యాపారం చేసిన వాళ్ళకు, ఎవరైతే జనసమూహం ఉందో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, సీసీ కెమెరాలు పెట్టుకుంటాం. 5,000 రూపాయల మంచి సీసీ కెమెరాలు వస్తాయి. ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు రౌండ్ ద క్లాక్ 24/7 పోలీస్ కానిస్టేబుల్తో 16తో సమానంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ సీసీ కెమెరా పెట్టుకోవాలని కోరుకుంటారు. హైయెస్ట్ మొబైల్స్ రికవర్ చేసినాడు. మన మా ప్రతి క్రైమ్ వర్క్లో కూడా తను రికవరీ చేసినాడు. వచ్చింది ఇంకా 1 month కూడా పూర్తి చేసుకోలేదు. ఈ విషయాన్ని ఏమైతే చెప్తామో దాన్ని చెప్పినాక మరింత ఎఫెక్టివ్గా పకడ్బందీగా ప్రతి విషయాన్ని ప్రతిరోజు తీసుకునే కనిపిస్తున్నాను. అతను కూడా అభినందిస్తున్నాను. క్రైమ్ పార్టీలో పనిచేస్తాడు. ఈజ్ ఆ మెయిన్ ఫిల్లర్. ఉన్న 4 ఫిల్లర్లో తను ఒకడు. ఏఎస్ఐ శ్రీనివాస్ అండ్ టీం గత 2 నెలల ముందు కూడా బాలాజీ వాళ్ళ ఇంటి వరకు వీళ్ళు కంటిన్యూ 1 day కూడా లీవ్ పెట్టుకోకుండా, పర్మిషన్ కూడా లేకుండా వీళ్ళ టీం మొత్తం పనిచేస్తుంది. మిగతాలకు రండి వచ్చే వేణు వీళ్ళంతా అవుట్ సోర్స్ నుంచి మనకు సహాయం పడ్డారు. అంజీ అందరూ అలా ఇతను కూడా రౌండ్ దగ్గర వచ్చేస్తూ ఉన్నాడు. నేను కుప్పం నుంచి వచ్చి కూడా పాపం మా దగ్గర ఉండిపోయాడు గత 2 months నుంచి. శివ గురురాజ్ అండ్ శంకరయ్య శివ ఎలా
వెంకటయ్య, శశి, అందరికీ నమస్కారము. నా పేరు రామ్మూర్తి నాయుడు. పలంనేరు టౌన్లో రాధా బంగ్లాలో కాపురకుంటున్నాను. మేము తరచూ బెంగళూరుకు వెళ్తుండడం వల్ల సీసీ కెమెరాలు పెట్టలేకపోవడం వల్ల, లాకర్లో గోల్డ్ పెట్టలేకపోవడం వల్ల ఈ మంత్ 30 తారీఖు అంటే శనివారం రాత్రి జరిగింది. ఆ తర్వాత ఆదివారం 1 గంటకు వచ్చి మా అమ్మాయి కనుక్కొని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన మురళీధర్ సార్ గారి ఆధ్వర్యంలో, మన చిత్తూరు క్రైమ్ బ్రాంచ్ సార్ ఆధ్వర్యంలో, ఎస్పీ గారి సూచనలతో మన దేవరాజు గారు, మన ఏఎస్ఐ పల్ని, మన శ్రీనివాస్ సార్ గారు అందరూ కూడా చాలా కష్టపడి, ఒకరు ఇద్దరు కాదు, దాదాపు దీని కింద 30 నుంచి 40 మంది వర్క్ చేసి ఉంటారు నా నమ్మకము. ఎందుకంటే రాత్రింబౌలు వాళ్ళ నిద్రపోకుండా ఎప్పుడు కూడా కానీ మనం నమ్మాలి పోలీసులు అంతే. నా చరిత్రలో నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. ఎన్నో కేసులు చూసినాను, మర్డర్ కేసులు కానీ, దొంగతనాలు కానీ కూడా ఎన్నో చూసినాను. బట్ దీనిపైన నాకు కూడా కాన్ఫిడెంట్ లేదు, దొరుకుతుందో దొరకదని కాన్ఫిడెంట్ లేదు. పూర్తి నమ్మకం పెట్టి మంచిగా ధైర్యం చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన పని లేదు, మేము ఉన్నాము, మేము చేస్తాము, నేను పట్టుకొని తీరుతానన్న డిఎస్పీ గారు. సేమ్ అదే వర్డ్ చెప్పినారు మన సిఐ గారు. ఎందుకంటే మాకు ఛాలెంజ్, పలంనేరులో ఇది 2వ థెఫ్ట్, 100% మేము చేస్తామని చెప్పి, అదేవిధంగా చెప్పిన విధంగా చాలా కష్టపడి, రాత్రింబౌలు కష్టపడి వర్క్ చేసి, ఏమైతే మా గోల్డ్ పోయిందో పిన్ టు పిన్, ఒకే 1 గ్రామ్ కూడా, 1/2 గ్రామ్ కూడా తక్కువ లేకుండా ప్రతి వస్తువు మాకు అన్ని రికవర్ చేయించిన దానికి చాలా వాళ్ళకి రుణపడి ఉంటాము. చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మా అమ్మాయి పెళ్లి కోసం ఇది కొనుక్కొని పెట్టుకున్నాం మేము కూడా. లేకపోతే మేము కూడా ఇంట్లో అంత గోల్డ్ పెట్టేవాళ్ళం కూడా కాదు, పెట్టిన అవసరం కూడా లేదు. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కదా, వస్తా పోతూ ఉంటారని అనే ఉద్దేశంతో పెట్టినాము. కాబట్టి నేను కూడా దయచేసి చెప్పడం ఏమంటే, నేను ఇట్లా తెలియకుండా దెబ్బతిన్నాను కాబట్టి అందరూ కూడా దయచేసి లాకర్లో పెట్టుకొని, కెమెరాలు కూడా పెట్టుకోండి. నేను కూడా ఇప్పుడు అన్ని కెమెరాలు పెట్టుకున్నాను, లాకర్లు అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. మనం తెలుసుకోవాల్సింది అది ఒకటే. డిఎస్పీ గారికి, సిఏ గారికి, మన టీం, ఎంటైర్ టీంకి చేతులెత్తి నమస్కరించి చాలా కృతజ్ఞతలు ఉంటానని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.